Hello all, మేము మీ మోమి అండ్ సామి కో సిస్టర్స్ ఇన్ కెనడా అండ్ వెల్కమ్ టు అవర్ ఫస్ట్ మినీ వ్లాగ్. మొన్న వీకెండ్లో మేము టొరంటో డౌన్ టౌన్లో ఉన్న హై పార్క్కి వచ్చాము చెర్రీ బ్లాసమ్స్ చూద్దామని. చెర్రీ బ్లాసమ్స్ అంటే నాకు బాగా తెలిసింది బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఉండే చెర్రీ బ్లాసమ్స్ హ్యాండ్ స్క్రబ్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్. ఆ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. చెర్రీ బ్లాసమ్ ఫ్లేవర్ ఉన్న ప్రోడక్ట్స్ బాత్ అండ్ బాడీ వర్క్స్లో. కానీ అది కాదు చెర్రీ బ్లాసమ్స్ అంటే. అవి లైట్ పింక్‌గా ఉండే ఫ్లవర్స్. వెరీ స్పెసిఫిక్ టైంకి ఉంటాయి ఇయర్ మొత్తంలో. జస్ట్ 2-3 వీక్స్ ఉంటాయి ఇయర్ మొత్తంలో. ఆ తర్వాత దే ఫాల్ ఆఫ్ వెరీ సూన్. అండ్ ఆ రోజు సన్నీ డే. బాగా సన్నీగా ఉంది. అందుకని చెప్పి మేము కూడా వెళ్ళామన్నమాట. బావుంటుంది వెదర్ కొంచెం మరీ చల్లగా ఉండకుండా అని చెప్పేసి. మేము వింటర్ వేర్ కూడా పెద్దగా క్యారీ చేయలేదు. బట్ ఇట్ వాస్ ఎ విండీ డే. విండ్ చాలా ఉంది. క్యారీ చేయాల్సిందే అని అనుకున్నాం అక్కడికెళ్ళిన తర్వాత. సో, ఫ్లవర్స్ ఇలా ఉంటాయన్నమాట. బంచెస్ బంచెస్‌గా ఉంటాయి. అరౌండ్ ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి మే సెకండ్ టు థర్డ్ వీక్ వరకు ఉంటాయి. ఇది క్లోజ్ వ్యూ ఆఫ్ ది ఫ్లవర్ మీరు చూస్తే. డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్‌లో ఉంటాయన్నమాట. జస్ట్ అరౌండ్ కానీ ఓవరాల్‌గా జస్ట్ 2-3 వీక్స్ ఉంటాయి ఇయర్ మొత్తంలో. ఆ రోజు చాలామందొచ్చారు బేసిక్‌గా వెదర్ బావుంది కాబట్టి అండ్ సన్నీగా ఉంది కాబట్టి. చాలామంది ఫోటోషూట్స్ కూడా చేసుకున్నారు. పార్క్ మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడెడ్‌గా ఉండింది. బట్ గ్రాడ్యుయల్‌గా కొంచెం మందెళ్ళిపోయారు. ఆ రోజు ఆల్రెడీ మేమెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 6:30 అయింది. యూజువల్‌గా మేము 5కే ఎళ్ళిపోవాలి. ఎందుకంటే మాకు 1 అవర్ కన్నా ఎక్కువ పట్టదు మేమున్న ప్లేస్ నుంచి అక్కడికెళ్ళడానికి. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల మాకు 2½ అవర్స్ పట్టింది. అండ్ సో, పార్క్ మొత్తం ఎక్కువ చూడలేదనమాట. ఓన్లీ కొన్ని ట్రీస్ చూసాము. ఎందుకంటే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోవాలి అని ఉండింది. అక్కడ ఒక చిన్న పాండ్ గూడా ఉంది. డక్స్ కూడా కనిపిస్తున్నాయి. డక్స్ చూడొచ్చు మీరు. చిన్న చిన్న బర్డ్స్. ఓవరాల్‌గా ఆహ్, చాలా సీనిక్‌గా ఉండింది వ్యూ. బావుంది. డే చాలా ప్లెజెంట్‌గా గూడా ఉంది క్లైమేట్. అండ్ ఇంకా రిటర్న్ అయిపోదాము. అక్కడ ప్లే ఏరియా గూడా ఉంది పక్కన పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ఇప్పుడు రిటర్న్ అయిపోదాం అని చెప్పి రిటర్న్ అయిపోతున్నాం. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఒకాయన సైకిల్ మీద ఎళ్తున్నాడు. మనం సైకిల్స్ అంటాము. వీళ్ళు బైక్స్ అంటారు వాటిని. అవి రెంట్‌కి తీసుకోవచ్చనమాట. పార్క్ ఎంట్రన్స్‌లో ఉంటాయి. రెంట్‌కి తీసుకొని మనం పార్క్ మొత్తం తిరగొచ్చు. ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. మనం పార్క్‌లో ఉన్న చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అన్నీ కవర్ చేయొచ్చు. ఆహ్, అండ్ వి వర్ జస్ట్ రిటర్నింగ్ బ్యాక్. ఇంకా ఇంటికెళ్ళిపోయే టైంలో మాకక్కడ మా కిడ్స్ ఐస్ క్రీమ్ కావాలి అని అన్నారు. బట్ అక్కడ ఒకాయన ఏవో సెల్ చేస్తున్నాడు. హాట్ డాగ్స్ ఇంకా డ్రింక్స్ అనుకుంటా. ఐస్ క్రీమ్స్ అయితే లేవు. మేము డ్రింక్స్ అయితే కొనుక్కున్నాము. బికాజ్ ఐస్ క్రీమ్ ఎలాగో లేదు. అట్‌లీస్ట్ డ్రింక్స్ అన్నా కావాలి అని అంటే ఇంకా కిడ్స్ డ్రింక్స్ తీసుకున్నాం. అండ్ ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. అరౌండ్ 7:50 పీఎం అయింది. ఇంకా సన్‌సెట్ అవ్వలేదు మీరు చూడొచ్చు. లైట్‌గానే ఉంది డే. అండ్ అది అక్కడ టాల్‌గా స్పైక్ లాగా స్కైకి టచ్ అవుతుందని సీఎన్ టవర్ అంటారు. మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్షన్స్ ఆఫ్ టొరంటో అనమాట. చాలా చాలామందొస్తారు అది చూడ్డానికి. అండ్ చాలామంది స్పెసిఫిక్‌గా దాన్ని మిస్ చేయరనమాట. అరౌండ్ 1800 ఫీట్ హైట్ అనుకుంటా అది. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. యాహ్! ఎక్కడో చదివాను. కెనేడియన్ నేషనల్ టవర్ అంట. సీఎన్ టవర్ అంటే. అండ్ ఇది డౌన్ టౌన్ అవ్వడం వల్ల చాలా హెడ్ ఆఫీసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. సీఐబీసీ, టీడీ ఇవి చాలా ఫేమస్ బ్యాంక్స్ ఇన్ కెనడా అనమాట. సో, ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ టాల్ బిల్డింగ్స్ అన్నీ మోస్ట్‌లీ హెడ్ ఆఫీసెస్ అండ్ కాండోస్ అనుకుంటా. కొన్నేమో కాండోస్. ఇవి మేము దిగిన కొన్ని పిక్చర్స్. ఇంకా ఇవేమో మేము చెర్రీ బ్లాసమ్ ట్రీస్‌ని తీసిన పిక్చర్స్.
అన్నీ నేను ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను వీడియోలో. బట్ ఇవి అనమాట. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ అవర్ ఫస్ట్ వ్లాగ్. సీ యూ ఆల్. టేక్ కేర్.